హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శేఖర్ వైట్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బానల్పాడ్ గ్రామంలో స్వయంగా వెలిసిన దుర్గామాత దగ్గరికి వచ్చినాం. మరి ఇప్పుడు ఇది రీసెంట్గానే వెలిసింది. మరి ఇక్కడ చూసుకునొచ్చు. ఇది వచ్చేసి బయట లొకేషన్ ఎలా ఉందో హైవే రోడ్ చూసుకోండి. ఇది వచ్చేసి మరి ఎంట్రీ ఫ్రెండ్స్ చూసుకునొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రీ. మొత్తం ఎంట్రీ చూసుకునొచ్చు. ఏం కాదు ఉండదు. మొత్తం అన్ని దుకాణాలు అన్నీ వచ్చేసాయి. ఎంట్రీకే ఇది. ఇక్కడ మొత్తం దుకాణాలు ఉన్నాయి. స్వయంభుగా వెలిసింది చింత చెట్టుకు ముందర ఎల్లమ్మ ఆలయం, తర్వాత శివాలయము, తర్వాత దత్తాత్రేయ మందిర్. ఈ 3 మందిరాలు చూసుకునొచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ చెప్పులు ఇడిచేసి ఇలా వెళ్ళాలి. చూసుకునొచ్చు. మరి ఎంట్రీ మేము సాయంత్రం అయితే వచ్చాము. జనాలు అయితే ఎవరు లేరు, భక్తులు. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి వస్తున్నాడు. చూసుకునొచ్చు ఫ్రెండ్స్. చింత చెట్టు కొండల్లో స్వయంగా వెళ్తాం. మాతాస్వామికి ఇవ్వడం జరిగింది. ఎల్లమ్మ మందిర్ పక్కకే మరి చూసుకునొచ్చు. జనాలు అయితే మస్తు వచ్చారు. చూసుకునొచ్చు. మరి మంది అయితే ఎవరు లేరు. ఇప్పుడు సాయంత్రం పూట వచ్చినాం. మరి చూడండి, అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది ఇక్కడ. అన్నీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మరి దుర్గామాత ఇదే చింత చెట్టుకు వెలిసింది. మరి చూడండి. చూసుకునొచ్చు ఫ్రెండ్స్. మరి మాత చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఇదే శక్తి మాత. సరిగ్గా చూడండి, నిల్చున్నది. పెట్టాయి ఇంకేం ఎంత సేవ చేస్తే అంత బెస్ట్ మనకు. ఎందుకంటే నన్ను ఇది అట్లా ఎంత అంటే మస్తు ఇప్పుడు ఛానల్ మస్తు వచ్చినాయి. మరి అప్పుడే చెప్తే మస్తు మంది. నేను ప్రతి సంవత్సరం చూసుకునొచ్చు. మరి ఇక్కడ కాదు, ఇక్కడ మా థ్యాంక్స్ బ్రో. సరే చూసుకునొచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది టెంపుల్ కోసం. ఇది కొత్త చెట్టు, ఇదే చెట్టు వెలిసింది మరి స్వయంగా. మరి లేడీస్ వాళ్ళట. ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎల్లమ్మ గుట్ట అంటారట. చూసుకునొచ్చు. భజన మరి అంతా జరుగుతుంది. 24 hours భజన కార్యక్రమం ఇక్కడ ఉంది. మరి మీకు అన్నదానం కూడా కలుస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే వచ్చేసినాం. మరి అన్నదాన కార్యక్రమానికి వెళ్తున్నాం. చూసుకునొచ్చు. మరి ఇళ్ళని అన్నదాన కార్యక్రమం మొత్తం చూసుకునండి. ఇదే చింత చెట్టుకో స్వయంగా వెలిచింది మరి మాత. మొత్తం అన్నదాన కార్యక్రమం ఇదే ఫ్రెండ్స్. మరి నైట్ అయితే మరి చాలా అయిపోయింది. మరి నైట్ కూడా ఇంకా ఇప్పటికి కూడా భక్తులు వస్తున్నారు. చూసుకునొచ్చు. మరి ఎల్లమ్మ టెంపుల్ పక్కకు ఉంది. ఇదే చింతట్టుకు ఫ్రెండ్స్ మాత వెలిసింది. చాలామంది ప్రజలు వస్తున్నారు, మాతని దర్శించుకుంటున్నారు, వెళ్తున్నారు.